ప్రేమగల తండ్రి, దయగల ప్రభ, ఘనమైనటువంటి దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అయినందుకే స్తోత్రములు. మాకు మరి ఎంతో నీ కృపను, కనికరమును, నీ వాత్సల్యమును మా మీద కనపరిచినటువంటి దేవుడుగా ఉన్నందుకే స్తోత్రములు. దుమ్ముతో ధూళితో సమానమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ సంఘ ప్రార్థనకై మీరు మమ్మల్ని సమకూరుస్తున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు మాతో మాట్లాడుతారండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి ప్రభా. మరి మీ సన్నిధి ఆనందం చేత మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. మరి మీరు మా అందరితో ప్రార్థన, వాక్యము, పాటల ద్వారా మాట్లాడమని నీ సన్నిధానంలో వేడుకుంటున్నాం ప్రభా. మరి అడుగు వారికి నిన్ను ప్రార్థించు వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడమైనటువంటి దేవుడు, మరి ప్రార్థించుడి అని సెలవిచ్చినావు ప్రభా. మరి మేము శోధనలోనికి తేక దుష్టుని తప్పించబడి నిమిత్తమై ప్రార్థన ఆత్మ భారమును అందరి కొరకై ప్రార్థించేటటువంటి మరి ఉపకారాత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలు రాగలుగుతూ వచ్చినందుకై స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు సమకూర్చండి. శత్రు కార్యములన్నిటి మీద మీరు జయాన్ని దయచేయండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని బలపరచండి. నీ పరిశుద్ధమైన ఆత్మతో మమ్మలను నింపండి ప్రభా. మరి పాటలు, మరి వాయిద్యములు, తర్వాత వర్తమానము, ప్రార్థన నీ సన్నిధికి చేరున్నట్టుగా నువ్వు తృప్తిపడేవిగా ఉంచమని వేడుకుంటున్నాం. రకరకాల అపాయాల చేత ఉన్నటువంటి నీ ప్రజలందరినీ కూడా, అనారోగ్యాల చేత ఉన్నటువంటి వారిని, హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని, మరి కష్టాల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. కుడికను ప్రారంభించుకుంటున్నాం. మరి మీరు మాకు తోడుగా ఉండండి. అంధకార శక్తుల ప్రభావం అంత విశ్వాసంతో బంధిస్తూ నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 25. దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
మనము భయపడము. అపొంగుకు పర్వతములు కదలినాను, మనము భయపడము. ఆపదలో దేవుడే మనకాశ్రయములు, దుర్గమునయున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయములు, దుర్గమునయున్నాడు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును. సర్వోన్నతుని మందిరా పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. సర్వోన్నతుని మందిరా పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఆపదలో దేవుడే మనకాశ్రయమును, దుర్గమునయున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయమును, దుర్గమునయున్నాడు. దేవుడ పట్టణములో నన్నాడు, దానికి చలనము లేదు. దేవుడ పట్టణములో నన్నాడు, దానికి చలనము లేదు. అరుణో దయము నాదానికి సహాయము చేయుచున్నాడు. అరుణో దయము నాదానికి సహాయము చేయుచున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయమును, దుర్గమునయున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయమును, దుర్గమునయున్నాడు. జనములు ఘోషించు చున్నవి, రాజ్యములు కదలుచున్నవి. జనములు ఘోషించు చున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. దేవుడే మనకాశ్రయమును, దుర్గమునయున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయమును, దుర్గమునయున్నాడు. సైన్యములధిపతి యెహోవా మనకు తోడైయున్నాడు. సైన్యములధిపతి యెహోవా మనకు తోడైయున్నాడు. యాకోబు దేవుడు మనకాశ్రయము,
కార్యములను వచ్చి చూడండి. అగ్నిలో యుద్ధ రథములను కాచి వేయువాడాయని. అగ్నిలో యుద్ధ రథములను కాచి వేయువాడాయని. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునయున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునయున్నాడు. ఊరకుందుడి నేనే దేవుడా నన్ను తెలిసి కొనుడి. ఊరకుందుడి నేనే దేవుడా నన్ను తెలిసి కొనుడి. అగుదును అన్యజనులలో నేను బాహునతుండను. అగుదును అన్యజనులలో నేను బాహునతుండను. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునయున్నాడు. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునయున్నాడు. పాట సంఖ్య 564. పరమ తండ్రి కరములెత్తి స్తుతులను అర్పించు. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగునిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగునిలువ సజీవ సాక్షిగా. పాప సపములందు మేము పడి చెడియుండగా. పాప సపములందు మేము పడి చెడియుండగా. దేవమా దరికి చేరి లేవనెత్తితివి. దేవమాదు దరికి చేరి లేవనెత్తితివి. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగునిలువ సజీవ
సజీవ సాక్షిగా దిన దినము నిన్ను శోధించి దుఃఖ పెట్టితివి దిన దినము నిన్ను శోధించి దుఃఖ పెట్టితివి కేవలము శరీరులమని కనికరించితివి కేవలము శరీరులమని కనికరించితివి క్షమించి మమ్ము కడిగితివి స్తుతులనర్పింతుము క్షమించి మమ్ము కడిగితివి స్తుతులనర్పింతుము పరమా తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా నింద వేదన శ్రమలు బాగు ఇటుకులాయందు నింద వేదన శ్రమలు బాగు ఇటుకులాయందు విసుగకుండ సేవ చేయ నొసగునోర్పును విసుగకుండ సేవ చేయ నొసగునోర్పును నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము పరమా తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా సూర్య చంద్ర తారలందు వింత సూచనలు సూర్య చంద్ర తారలందు వింత సూచనలు జనుగా జనులు ధైర్యము చేడి గోలి చూచెదారు జనుగా జనులు ధైర్యము చేడి గోలి చూచెదారు అయితే నీకై చూచు మేము బలము వేదము అయితే నీకై చూచు మేము బలము వేదము పరమా తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా
సమాజములకు నీదు సన్నిధి యందు సమాజములకు నీదు సన్నిధి యందు ప్రార్థనా సహవాసములలో స్థిరుల చేయుము ప్రార్థనా సహవాసములలో స్థిరుల చేయుము తేరి చూస్తూ నీరాకడకై స్తుతులనర్పింతుము తేరి చూస్తూ నీరాకడకై స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా శత్రు చోరుల రుంచి వేసి జీవమిచ్చితివి శత్రు చోరులు రుంచి వేసి జీవమిచ్చితివి ఆహాయే మర్పింతుముని ఉపకారములకై ఆహాయే మర్పింతుముని ఉపకారములకై చేతవకి రక్షణ పాత్ర స్తుతులనర్పింతుము చేతవకి రక్షణ పాత్ర స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా గత బ్రతుకులు వాత్సల్యమున కాచీక్షితిన్ గత బ్రతుకులు వాత్సల్యమున కాచీక్షితిన్ నడిపిన వ్యవాత్సరముకై కృపాక్షేమములతో నడిపిన వ్యవాత్సరముకై కృపాక్షేమములతో సచుడ సిల్వ శక్తిను సగు సాగముందుకు సచుడ సిల్వ శక్తిను సగు సాగముందుకు పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా
పాట సంఖ్య 571. వెళ్ళదము మరి ధైర్యముతో వచ్చారు. ఐదు వందల 571. కొత్త పుస్తకంలో 582, పాత పుస్తకంలో 571. సదము చేరదు మరి ధైర్యముతో సదము చేరదు కృపలను పొంద తానే సహాయకుడు కనికరము కృపలను పొంద తానే సహాయకుడు వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును
మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము క్రోలునను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము క్రోలునను. కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమని. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమని. తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను.
దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని ప్రార్థన కొరకై చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగం చదువుకుందాం. నిర్గమకాండం దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. అధ్యాయం 14వ అధ్యాయం మొదటి నుండి 16 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి నుండి ఒక 16 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదురుగా బయల్చెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలెను. 3వ వచనం. ఫరో ఇశ్రాయేలులను గురించి వారు ఆ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసిన అనుకొనును. అయితే నేను ఫరో హృదయం పరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురనను. ఒకలాగు చేసిరి. ప్రజలు పారిపోనట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేస్తుంది, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చిమని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతి దానిని, అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలువెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులను, అతని దండును వారిని తరిమిరి. బయల్చెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమై సముద్రం దగ్గర వారు దిగుచుండగా వారికి కలుసుకునిరి. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తుల తమ వెనుక వచ్చుట చూసిరి. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుము. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యం నందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరక ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు? సాగిపోవడని ఇశ్రాయేలులతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా మరి మీరు మహిమ పొందినందుకై స్తోత్రములు. ప్రభా, నీ వాక్యం అనుగ్రహించండి. మేము నీ స్వరం విని ప్రార్థించడానికి సహాయపడుతున్నాను. విశ్వాసంతో సాగిపోటకై
మా హృదయాలను నీ వాక్యం ద్వారా బలపరచమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాలను ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇజ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉంటూ వచ్చినారు. వారు ఐగుప్తులో మరి దాసత్వంలో ఉంటూ వచ్చినారు. దాసత్వంలో వాళ్ళు ఎంతో బాధను అనుభవించేటటువంటి వారు. కఠినమైన దాసత్వం. వారి ప్రాణాలు విసిగిపోయినాయి, మూలుగుచున్నారు, నిట్టూర్పులు విడిచేటటువంటి వారుగా ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు, బాధింపబడతా ఉన్నారు అని మనం దేవుని వాక్యంలో చదువుకుందాము. నిర్గమకాండం 1వ అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయంలో వారు దాసత్వంలో ఎంతగా నలుగుతూ వచ్చినారో మనం చదువుకుంటాం. ఆ మాటలు చదువుకుంటాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఇజ్రాయేలుల చేత ఐగుప్తీయులు బహు కఠినంగా సేవ చేయించుకునేది. వారు ఇజ్రాయేలుల చేత చేయించుకునే ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగటి మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించుకునే వారి ప్రాణమును విసికించిరి. కఠినమైన సేవ చేయించుకున్నారు. వారు ఐగుప్తీయులు అంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు. మరి అందుకే వాళ్ళలో దేవుని ప్రేమ కానీ, కనికరమ కానీ, దయ కానీ, సాటి మానవుల ఎడల వారికి అంత మాత్రము ప్రేమ చూపించవలనన్న ఆసక్తి వారికి ఉండదు. దేవుని వాక్యంలో సర్వాధికారి అయినటువంటి దేవుడైన గనక ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు వాళ్ళను అనే దేవుని వాక్యంలో రాయబడింది. కానీ వీరు దేవుని ఎరగనటువంటి ప్రజలు ఐగుప్తీయులు. వారు సూర్యదేవతనేమో మొక్కేటట్టుగా ఉన్నారు. పొద్దున్నే సూర్యుడిని నమస్కారం చేసుకునేవారు. తర్వాత యోసేపుకు కూడా ఐగుప్తులో వేరే పేరు పెట్టిండు ఫరో. యోసేపు అని తీసేసి వాళ్ళ తర్వాత పేరు పెట్టిండు. అంటే వాళ్ళు పూర్తిగా నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి వారు ప్రజలు. అందుకే వారు ఎంతో కఠినమైన సేవ చేయించుకుంటున్నారు. అయితే దేవుని ఉద్దేశాలు బహు గంభీరంగా ఉంటాయి. మరి వారు ఎట్లా చదువుకోలేరు కూడా. ఇజ్రాయేలీలు వాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా పొద్దున్న లేస్తే మరి పని చేయాల్సిందే. కాబట్టి వారు బడులకు పోవడము, చదువుకోవడము, లేకపోతే మంచి చెడ్డలు గ్రహించడానికి అవకాశం లేకుండా వారు చేసినారు. అంటే ఇట్లా చేయడంలో మరి తెలియక చేసినారంటే తెలిసే చేసినారు. ఎందుకంటే బైబిల్లో మరి అప్పట్లోనే ఐగుప్తులో యూనివర్సిటీలు ఉండేవి అని ఎవరో అన్నారు. మోషే గురించి రాయబడిన వాక్యంలో మోషే ఐగుప్తులో సకల విద్యలయందు ఆరితేరినాడు. వీళ్ళకేమో చదువు లేదు. వీళ్ళు కేవలం దాసులుగా ఉండాలి, పని చేయాల్సిందే. కఠినమైన దాసత్వం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ. కానీ ఐగుప్తీయులు అయితే వారు మంచిగా చదువుకునేటటువంటి వారు. ఇది పైనుండి చూసినాడు. వారు అన్యాయము అనుభవించడం, వారి దుఃఖము, వారి నిట్టూర్పు, వారి కష్టము దేవుడు చూసినాడు. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా ఇజ్రాయేలుల యందు లక్ష్యం ఉంచెను. దేవుడు అది వారిని చూసినాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకొక మాటలు చెప్పాలంటే, క్రైస్తవ దేశాలన్నీ అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటంటే వాళ్ళలో సమానత్వం అనేది ఉంటుంది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడని ఒక గౌరవం, కసు ఊడ్చుకునేవాడు అనేటటువంటి వాడని, కసు ఊడ్చుకునేవాడనే ఇంకొక గౌరవం ఇచ్చేవారు. అది అమెరికాలో ట్రంప్ను కూడా మిస్టర్ ట్రంప్ అంటారంట. మిస్టర్ ట్రంప్. ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడుతూ ఉంటే ఒక ఆమె కూర్చొనే ఉంది. రెస్పెక్ట్గా నన్న లేచి నిలబడవచ్చు కదా అనే దానికంటే, నువ్వు మనిషివే, నేను మనిషివే, మనందరము ఒకటే, కానీ నీ పని నీది, నా పని నాది. అంతగా వ్యక్తిత్వాన్ని చంపుకొని సాగిలా పడ్డము, నమస్కారం చేయడము అనేది, అంటే వాళ్ళ కల్చర్లో మన కల్చర్ వేరుగుంటుంది. పొరపాటుని మనం కొన్ని విషయాలు అడాప్ట్ చేసుకోలేము ఇక్కడి కల్చర్కు.
కొన్ని పాటించాల్సిందే మనకి. వాళ్ళంతే. చివరికి ట్రంప్ వచ్చినప్పుడు నెహెం బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయనను అతిగా గౌరవించడం చూడలేదు. అంటే కౌగిలించుకోవడము, ఏదేదో విషయాలు. ఎందుకంటే యూదునికి అవి తగదని బైబిల్లో రాయబడింది. యూదులకు తగదు. వీళ్ళలో బైబిల్లో సమానత్వం అనేది, అంటే ఒక పేదవాడని ధనికుడు అనేది లేదు. ఒకవేళ నువ్వు ధనవంతునిగా ఉంటివా, నువ్వు ధనవంతునిగా ఉంటే కొంచెం పేదవానికి ఏం చేయి, సహాయం చేయి. అంతేగాని ధనాన్ని ప్రేమించవద్దు. నేను వేరు నువ్వు వేరు అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు ఎందుకు నిన్ను వలెని పొరుగువారిని ప్రేమించమని చెప్పినాడని అంటే, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించినాడు. ఒకవేళ దేవుడు మనుషుడు ఎవరి పోలికన ఉన్నాడు అని అంటే దేవుని పోలికన ఉన్నాడు. దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తిని బైబిల్లో ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. మనమందరం కూడా ఎవరమని రాయబడింది అంటే దైవ పుత్రులము అని రాయబడింది. అందరము దేవుని పిల్లలం. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఐగుప్తులో ఈ సమానత్వం అనేది లేదు. అన్యాయాన్ని అనుభవిస్తుంటున్నారు. చదువు లేదు. సరే ఆహారం అన్నా సరిగా పెడతారా అంటే, వారికి వచ్చిన వ్యాధులలో ఒకటి కఠినమైందంటే క్షయవ్యాధి. క్షయవ్యాధి వాళ్ళకు ఉండేది. కాబట్టి సమానత్వం అనేది లేదు. అందుకే దేవుడు తన ఉద్దేశ ప్రకారం మోషేను ఫరో కుమార్తెకు కనబడేటట్టు చేసినాడు. అది ఎవరి ప్రార్థన అంటే మోషే తల్లిదండ్రులైన ఆమ్రాము, యోకేబేదు వారి విశ్వాసం, వారి ప్రార్థన. వీరు లేవీయులు. ఆమె ప్రార్థనను బట్టి దేవుడు మోషేను ఫరో కుమార్తె ద్వారా కాపాడబడేటట్టు చేసినాడు. ఆమె పొరపాటు ఏం చేసిందనంటే, తన కుమారుడుగా ఉండాలి, మరి ఫరోకు కుమార్తె తప్పనిచ్చి కుమారులు లేరని విన్నా. కాబట్టి మా నాన్న తర్వాత ఈ వ్యక్తిని ఏం చేయాలని అంటే రాజుగా చేయాలి అని చెప్పి మోషేను బాగా చదివించింది. మోషే సకల విద్యలందు ఆరితేరినాడు అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అయితే మోషే అంత చదువుకున్న వాడు కాబట్టే తన సహోదరులు అంటే ఇజ్రాయేలీలు అన్యాయం అనుభవించడం చూసినాడు. వీరి కొరకు ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాడు. అదే సమయంలో మోషే తల్లి కూడా చెప్పి ఉండొచ్చు. ఏమనేనంటే, నువ్వు ఐగుప్తీయుడివి కాదు, అసలు నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడవే కాదు, నువ్వు నా కుమారుడివి, నువ్వు హెబ్రీయుడవు, కాకపోతే ఇట్లా జరిగిందని చెప్పి ఉండొచ్చు. కాబట్టి తన ప్రజలను చూడ వెళ్ళినాడు, వాళ్ళు ఎట్లా ఉండరో. కాబట్టి మరి అది రాజుకు తెలిసినప్పుడు మరి మోషే కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు. ఐగుప్తు ధనం కంటే, అల్పకాల పాపభోగాలు అనుభవించుట కంటే, తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే, మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అనుకొని మరి ఐగుప్తుని విడిచిపెట్టి పోయినాడు. కాబట్టి 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో మరి ఇత్రో ఇంట్లో, మోషే మామ అయినటువంటి ఇత్రో ఇంట్లో ఉంటూ వచ్చినాడు. ఇత్రోకి 8 మంది కూతుర్లు, సిప్పోరాను ఆమెకు ఆయనకి ఇచ్చినాడు. అట్లు ఆదుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసినాడు. ఎందుకు అంత టైం పట్టింది దేవుడు ఒక వ్యక్తిని బయటికి తీసుకురావడానికనంటే, మానవ జ్ఞానంతో దేవుడు ఏమి కూడా చేయలేడు. ఐగుప్తులో తాను అభ్యసించిన చాలా విద్య తనలో ఉంది. దాని మీద ఆధారపడి మోసే ఇజ్రాయెల్ ప్రజలను విడిపించలేడు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి నేను ఏమీ కాదు, నాలో ఏమీ లేదు, నా వలన ఏమి జరగదు, దేవుడే సహాయము చేయాలి అని ఖాళీ అయిపోయేంత వరకు తనని ఏం చేసినాడంట, మరి ఆ గొర్రెలు గావిచ్చినాడు. ఈ విషయాన్ని తిమోతి అంకులు ఏమంటాడంటే, హీరో జీరో కావాలి, అప్పుడే దేవుడు వాడుకుంటాడు అని అన్నాడు. కాబట్టి ఇది మోసేను దేవుడు ఖాళీ చేసి మరి ఇప్పుడు తనకు ప్రత్యక్షమైనాడు. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నేను నీ పితరుల దేవుడైన అబ్రాహాము, ఇస్సాకుల, యాకోబుల దేవుడను, కాబట్టి నేను నిన్ను ఐగుప్తులోనికి పంపుతాను,
నా ప్రజలను బానిసత్వంలో నుండి విడిపించమన్నప్పుడు మరి మోసే ముందు దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎన్నో విషయాలు జరిగిన తర్వాత దేవుడు మరి ఏం చేసినాడనంటే మరి ఐగుప్తుకు మోసెను పంపినాడు. మోసెను పంపినప్పుడు మరి ఫరో ఎంతమాత్రం ఇజ్రాయేలీయులను పంపడానికి ఇష్టపడటం లేదు. అరణ్యంలో మా దేవునికి ఉత్సవం చేయడానికి అందరినీ పంపాలి అని అంటాడు. ముందేమో పురుషులు కోండి, తర్వాత స్త్రీలు ఇక్కడే ఉండండి, పిల్లలు ఇక్కడే ఉండండి, లేకపోతే మీ పశువులు ఇక్కడ ఉంచండి అంటే ఐగుప్తులో ఒక్క డెక్క కూడా విడిచిపెట్టమని చెప్పిండ్రు, ఒకటి కూడా విడిచిపెట్టమని చెప్పినారు. అయితే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడంట. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. దేవుడు కఠినపరచడము, ఆ వ్యక్తి దెబ్బలు తినడం. ఎవరు? ఫరో అతని జనులు. ఎంతగా వారు నష్టపోయినారంటే ఐగుప్తులో వారి దేశం మీదకి దేవుడు వడగండ్ల వాన తీసుకొచ్చినాడు. దానివలన పంట అంతా నష్టమైంది. తర్వాత వాళ్ళ నీళ్లను రక్తంగా మార్చినాడు. దానివలన వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చినారు. వాళ్ళ ఇళ్ళలోకి కప్పలు తీసుకొని వచ్చినాడు. ఎక్కడ పట్టు కప్పలే, ఆ కంపు కొట్టింది ఆ దేశం. తర్వాత వారి మీదకి దద్దుర్లు వచ్చేటట్టు చేసినాడు. వారిని 10 అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. వారికి చీకటి కలుగజేసినాడు వారు ఐగుప్తీయులు ఉండేటటువంటి స్థలంలో. తర్వాత మరి రకరకాల అద్భుత కార్యాలు చేసినాడు. అంటే చివరి అద్భుతం ఏంటంటే వాళ్ళ జ్యేష్ఠ సంతానాన్ని చంపివేయడం ద్వారా వాళ్ళ ఐగుప్తులు ఏమైందంట మరి ఎంతో కలవరం పుట్టినది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తిని కఠినపరిచినాడు దేవుడు తన హృదయాన్ని అని మనం చదువుకుంటాం. ఎందుకు కఠినపరిచినాడు అని అంటే చూడండి, ఆ మాట రోమిలకు రాసిన పత్రికలో చదువుకుంటాం. 9వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం నుండి, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో మరి వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. లేఖనం ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలం చూపుటకు నా నామం భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించినాను. కాబట్టి నీ యందు నా బలం చూపుటకు నా నామం భూలోకమంతటికి ప్రచురం చేయుటకు అందు నిమిత్తమే నేను నిన్ను నియమించినాను. కాబట్టి పాపము ఫరో మానవ మాత్రుడే, కానీ వారి దురాఘాతాలు, వారి అన్యాయం, వారి మోసము తెలుసుకోవాలని దేవుడు ఎవరిని కఠినపరుస్తూ వచ్చినాడు? ఫరోను కఠినపరుస్తూ వచ్చినాడు. ఆ మాట చాలాసార్లు రాయబడింది. మళ్ళా ఒక్కసారి నన్ను క్షమించండి, మీరు దేవుని వేడుకోనండి అని అంటాడు. మళ్ళీ హృదయం ఏమవుతుందంట? కఠినమైపోతుంది. అంటే దేవుడు తన నామాన్ని మరి మహిమపరచడానికి, తన బలమంతా చూపించడానికి ఒక వ్యక్తిని కఠినపరిచి చివరికి ఫరో యొక్క దాసులు అన్నారు. ఏమన్నారంటే ఐగుప్తు దేశం నాశనం అయిపోయిందని నీకు అర్థం కాలేదా అన్నాడు. ఐగుప్తు దేశం నాశనం అయిపోయిందని నీకు అర్థం కాలేదా అన్నాడు. కాబట్టి అప్పుడు వారు ఏం చేసినారంటే ఇంక వెళ్ళిపోండి అని చెప్పిండు. తొందర పెట్టిండ్రు వాళ్ళు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినాడు. దేవుడు ఇజ్రాయేలీయులకు మరి ఐగుప్తులకు ఇజ్రాయేలీయుల మీద ఏం చేసిండంట? కనికరం చూపించినాడు. వాళ్ళు బంగారము ఆభరణాలు అన్నీ కూడా అడిగినప్పుడు వాళ్ళు సంతోషంతో ఇచ్చేసినారు. సంతోషంతో అట్లు దోచుకున్నారు అని దేవుని వాక్యంలో రాయబడింది. అన్నీ ఇచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు సాగిపోయినప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చింది. ఏంటిదనంటే ఎర్ర సముద్రం ముందు వచ్చింది. మళ్ళా ఫరో హృదయం కఠినమైపోయినప్పుడు మరి ఫరో ఏం చేసినాడనంటే తన సేవకులను, తన శ్రేష్టమైనటువంటి రథాధిపతులు, రథాలను నడిపేటటువంటి వారు, అధిపతులను తీసుకొని
మళ్ళా వాళ్ళంబడి పడిండు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఏనా చిన్న సమస్యలు తట్టుకోగలం. కానీ ఇప్పుడు సముద్రము దాటడం అంటే కష్టం. అందుకే ఈ విషయాన్ని బైబిల్లో చాలాసార్లు మరి దేవుని వాక్యంలో రాయబడింది. ఎర్ర సముద్రాన్ని చీల్చడాన్ని గురించి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మరి రాహాబు అనేటటువంటి వేసి ఒక మాట మాట్లాడింది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీదుట ఎర్ర సముద్రము యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెను. నీళ్ళు ఏమైనాయంట, ఆ పక్క ఈ పక్క రాశిగా నిలబడినంట, గోడవలే. ఈ పక్క నీళ్ళ గోడ అన్నట్టు, ఈ పక్క ఏమి. తర్వాత ఒక ఆయన ఎవరో అన్నాడు, ఒకవేళ నీళ్ళను గోడ వల్లే ఆపినా కానీ, మధ్య దారి ఏర్పడినా కానీ సముద్రం అది ఎంత పూడు ఉంటుంది అన్నాడు. పూడు అంటే బురద. అయితే ఇప్పుడు వాళ్ళు ఎట్లా పోయినారంట, ఒకరికి ఆరిన నేల మీద వెళ్ళిపోయినంట. అసలు ఆరిన నేల ఏర్పడాలంటే ఎంత దేవుని శక్తి అగుపరిచినాడు. కాబట్టి ఇప్పుడు ముందు చూడబోతేనేమో ఎర్ర సముద్రం, వెనక చూడబోతేనేమో ఫరో సైన్యం. అయితే కొంతమంది ఏమన్నారంటే, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొని వచ్చినావా అని అన్నారు. నిజమే, మిమ్మల్ని వెంబడించినందుకు మా జీవితాలు శ్రమల పాలైనాయని అనేకసార్లు వాళ్ళు ఇండైరెక్ట్గా మోసహారంలతో మాట్లాడినారు. కానీ ఈ మార్గము జీవంతో కూడిందన్న సంగతి వారికి అర్థం లేటుగా అయింది. కానీ మొదట వాళ్ళు ఎదుర్కొనే శ్రమలను బట్టి దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా మరి ఒక టైంలో దావీదు మీదకి కూడా ఏం చేసినారంటే రాళ్ళు ఎత్తుకున్నారు. నీ వలన మేము ఇట్లా శ్రమల పాలైనామని. వీళ్ళ మీదకి కూడా, మోసహారంల మీదకి కూడా వీళ్ళు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినారు, మీ వలన మేము శ్రమలకు పాలైనామని. అయితే మరి మోసకు కూడా ఏమి అర్థం కాలేదు. మీ ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినవా అని అన్నారు. వాళ్ళలో మనం కూడా మాట్లాడవచ్చు, వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పడానికి వినడానికి ఎన్ని బాగానే ఉంటాయి. కానీ మనం పూర్తిగా దానిలోకి ఇది పోయినప్పుడు దాన్ని అనుభవంలోకి రావడం అనేది ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి రాళ్ళు ఎత్తుకుంటా ఉండరు, లేకపోతే మాకు ఐగుప్తులో మరి సమాధులు లేవా, మా జోలు రావద్దని మేము చెప్పలేదా అని అన్నారు. అన్నప్పుడు మరి దేవుడు ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటాం. 14వ అధ్యాయం 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఎర్రని మందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటే మేలని చెప్పిరి. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులోనికి మీదట మరి ఎన్నడూ చూడడు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయును, మీరు ఊరకై ఉండవాలని ప్రజలతో చెప్పాను. కాబట్టి యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయను, ఊరకనే ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలారా, నేనేమంటానంటే, వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు ఒక వర్గం అయితే, వాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునే వాళ్ళు ఇంకొక వర్గంగా మిగిలిపోయే పరిస్థితి. చాలాసార్లు వాక్యంలో ఉన్న విషయాలన్నీ చూసి మనం ఎంతో ఘనంగా మాట్లాడుకోవచ్చు, కానీ వాక్యాన్ని అనుభవంలోకి తీసుకొని రావడం అంటే అంత సులువు కాదు. భక్ష్యం గారు ఏమన్నావాడంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఇటువారికి విముకుడవై ఉండుము అంటే దూరంగా ఉండు. కాబట్టి భక్తి వేరు. మరి అనేక విషయాలలో మరి భక్తి కలిగి మనము నడుచుకోవచ్చు, కానీ మరి వాక్యము నేర్చుకునేది వేరు, అనుభవంలో తెచ్చుకునేది వేరు. భక్ష్యం గారు మనకు చేసిన ఒక మంచి మేలు ఏంటనంటే, అన్ని విషయాలలో మనకు మేలు చేసిండు ఆయన. ఇది తప్పు, ఇది ఒప్పు అనడానికి లేకుండా ఏం చేసినాడనంటే, ఆయన దేవుడికి ఇచ్చిన ఆయన జ్ఞానము, ఆయన నడిపింపు ఎంత గొప్పదనంటే, మరి మనము ఆర్సిఎం చర్చిలను చూసినప్పుడు వాళ్ళు ఎంత
ఉత్సాహం అంటే ఎంత దేవుని మీద ఆతృత కలిగిన వారుగా ఉన్నట్టు మనం గమనిస్తాం. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళు చేసేటటువంటి మరి కార్యక్రమాలు చూసినప్పుడు నిజంగా ఎంత గొప్పది అని ఎంత గొప్ప విషయము అని అనుకుంటాం. నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పిన. ఒక హెబ్రోన్ ఆయన సంఘ పెద్ద ట్రైన్లో కూర్చొని ఉంటే కొంతమంది సిస్టర్స్ అంటే నన్స్ వాళ్ళు ఎదురుగా కూర్చున్నారంట. వాళ్ళకు సువార్త చెప్పొచ్చు అని ఆతృతతో సువార్త చెప్తా ఉంటే వాళ్ళు అన్నారంట, మేము సువార్తలోనే ఉండాము, మీరు చెప్తున్నారు, మేము సువార్తలనే ఉండాము అని అన్నాడంట. అంటే మేము లేని వాళ్ళకు సహాయం చేస్తాము, తర్వాత డబ్బు లేని వాళ్ళకు అని. కానీ మనం భక్సింగ్ గారు చెప్పింది ఏంటంటే, సహాయం చేయడం అనేది మంచిదే, దేవుడు సహాయం చేయమంటే చెయ్యి, మంచితనము అనేది ముఖ్యం కాదు అని అన్నాడు. దేవుని చిత్తంలో మంచితనం ఏమన్నాడు? దేవుని చిత్తంలో కనబన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిపోతుంటే మనమే ప్రధానమంత్రులమ్మా, రాష్ట్రపతులమ్మా మన కాడ ఉండడానికి? దేవుడు చెప్తాడు. మనం మంచి చేయడానికి నియమించడం అనేది మంచి విషయమే, అర్థమవుతుంది కదా. కానీ దేవుని చిత్తంలో మంచి చేయడం, దేవుని చిత్తం. ఈ విషయాన్ని భక్సింగ్ గారు ఏమన్నాడంటే, ఒకసారి మరి అడుక్కుండే వాళ్ళ కోసమని చిల్లర జోయిలు వేసుకొని పోయి ఇచ్చుంటే నీ ఎవడు ఏమన్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు, అది నా డబ్బు అన్నాడంట. అంటే దేవుణ్ణి అడిగి మంచితనం చేయడం, మంచితనం చేస్తుండం అని చెప్పి, మంచివారంగా ఉండాలి అని చెప్పి నడుచుకునే మంచితనం కంటే దాని ద్వారా నష్టము, ప్రమాదం కూడా ఏర్పడుతుంది. ఎంతవరకు చేయగలం? ఇప్పుడు ఆర్సిఎం చర్చిలలో విశ్వాసంతో వారు ఏం చేయలేరేమో అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మరి నేనేమంటా అంటే, ఈ సంఘాలలో ఉన్నటువంటి వారు సంఘాలను కట్టుకుంటుండరు, వీళ్ళే స్థలాలను కొనుక్కుంటుండరు, మందిరాలు కట్టుకుంటుండరు, తర్వాత సేవకుల యొక్క భారం తీసుకుంటుండరు, కార్యక్రమాలు నడుపుకుంటుండరు, మీటింగ్. అదే సమయంలో ఇతరులకు సహాయం చేస్తూ ఉండరు. అయితే ఒకవేళ ఫారిన్ ఉంటే మరి ఆర్సిఎం చర్చికి డబ్బు రాకపోతే వీళ్ళు విశ్వాసంతో నడుచుకోగలరా? వాళ్ళు సంపాదించిన దాంట్లోది దేవునికి ఇవ్వగలరా? వాళ్ళు సంపాదించిన దాంట్లోది దేవునికి ఇవ్వలేరు. కాబట్టి మరి మనము విశ్వాసంలో బలవంతులంగా ఉండాలి అని అంటే మరి కొన్నిసార్లు ఆ కష్టాల గుండా, శ్రమల గుండా ఏం చేయాలి? పోవాలి. దేవుడు ఎందుకు ఇన్ని శ్రమలను పెట్టినాడు ఇజ్రాయేలులకు అని అంటే, ముందు ఎర్ర సముద్రం పెట్టిండు, వెనక ఫరో సైన్యం. ఊరకే యెహోవా కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిల్చుండి మీరు పోరాడవలసిన నిమిత్తం అవసరం లేదు, మీ పక్షంగా దేవుడే. ఇప్పుడు దేవుని శక్తి కొరకు వాళ్ళు కనిపెట్టుకోవాల్సి వచ్చింది, దేవుని శక్తి కొరకు కనిపెట్టుకోవాల్సింది. తర్వాత పాల్ జాకబ్ అంకుల్ అన్న ఒక మాట చెప్తూ వచ్చింది, వాక్యం చెప్పేటప్పుడు. ఆయన సేవకు పోతే పంజాబ్లో సువార్త చేస్తూ ఉన్నప్పుడు అన్నం పెడతారంట, రొట్టెలు ఇస్తారంట. కొద్ది రోజులు జరిగిన తర్వాత సొంత మామ ఫోన్ చేసిండంట, అంటే ఆయనకు భార్యనిచ్చిన ఆయన, డబ్బులు కట్టి తినమన్నాడంట. ఆయన కాడ డబ్బులు లేవు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిండంట, నాకు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు ఆ పిఎఫ్లు వస్తాయి కదా, ఏమన్నా వచ్చినాయనంటే ఆమె అన్నదంట, డబ్బుకు సేవకు సంబంధం ఏందిరా అన్నదానంట. అంటే నువ్వు సేవకు పోయినావు, దీంతో ఎందుకు అడుగుతున్నావు అన్నాడంట. ఎన్ని రీతులుగా నల్లగొట్టబడినారో, ఎన్ని రీతులుగా దేవుని మీదనే ఆధారపడు. ఆయన ఏం చేసినట్టు, ఆయన భార్యకు నువ్వు 3 పూటలు తిను, నేను 2 పూటలు తింటానని చెప్పి తక్కువ చేసుకున్నాడు. అంటే ఎన్ని శ్రమలు అంటే దీని ఉద్దేశం ఏంటంటే, దేవుని శక్తిని ఎరగడానికి పెద్దలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, కఠినమైన నిర్ణయాలు. అయితే యెహోవా కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి అని చెప్తే ఏమంటాడంటే, ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో ఒక్క మాట చదువుకుంటాం. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోడని ఇజ్రాయేలులతో
చెప్పుము. నువ్వు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి సాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. సాగిపోవడం చెప్పు. కాబట్టి దేవుని ప్రజలారా, మరి మనం కూడా ఏం చేయాలి? సాగిపోవాలి. మరి ముఖ్యంగా మనకు కూడా ఇలాంటి సమస్యలే వచ్చినాయి. ఇంత చిన్న సంఘానికి ఇంత పెద్ద సమస్యలు వచ్చాయని ఎవరు కూడా అనుకోరు. నోబడి ఎవరు కూడా ఇంత పెద్ద సమస్య వస్తుందని అనుకోరు. అందరూ ఏక మనసుతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరిలో కూడా ఏక మనసు లేదని నేను అనుకోలే. ఎవరన్నా ఒకరన్నా గట్టిగా నాకు సపోర్ట్ చేసి వదిలే అంత ఏడ కడతామని నేను కూడా తప్పించుకుంటాను చిన్నగా. ఎవరు కూడా సపోర్ట్ చేయాలి. అందరూ ఒక మనిషి అయినట్టుగా మాట్లాడిండ్రు. ఒక మనిషి అయినట్టుగా అంత మాట్లాడిండ్రు. నేను కూడా మౌనం దాల్చాల్సి వచ్చింది. ఎందుకనంటే నేను ఏమైనా కాదు అన్నాను అనుకో, నీ వలనే ఇది ఆగిపోయింది, నష్టపరిచినావు అని అంటారు. ఇంకా ఇంకా మన వాళ్ళు చెప్పి దేవుని మీద నమ్మకం పెట్టుకో, విశ్వాసం ఉంచు. అసలు నాకంటే నేను వాక్యం చెప్పే నాకంటే వీళ్ళకే ఎక్కువ ఉన్నట్టుంది కదా విశ్వాసం అని నాకు కూడా కొన్నిసార్లు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, నమ్మకం పెట్టుకో దేవుని మీద అనే మాట్లాడుతూ వచ్చినాం. కాబట్టి మరి మీరు కూడా ప్రార్థన చేయండి. మరి మనం ఎట్లా దేవుడు సహాయం చేస్తాడో మనకైతే తెలియదు. నిపక్షంగా యెహోవా యుద్ధము సాగిపోవడని ఇజ్రాయేలులతో చెప్పు. సాగిపోవాల్సిందే. ఏమన్నా కానీ దేవుడు ఏం చేయాలి? అద్భుతం చేయాలి. కాబట్టి ప్రభు మనకు, నేనేమంటానంటే ఇంకా నువ్వు అంటే ఇంత పెద్ద సంగతిని రోజుల వారి అయితే మేము వాక్యం చదువుకోకుండా బైబిల్ చదువుకోకుండా అల్లాడాల్సి వచ్చింది. తొందరగా అదేదన్నా కార్యము జరిగింది. సంవత్సరాల పొడుగున మేము తిప్పలు పడాలంటే అది కష్టమైన పని. సంతోషం లేనప్పుడు ఎక్కడికి పోలేము, ఎక్కడ సేవ చేయలేము, ఉత్సాహంగా ముందుకు సాగలేము. మన సమస్య పోయినప్పుడు మాత్రమే, మనకి బరువంతా దిగిపోయినప్పుడు ఎంతో సంతోషంతో ముందుకు ప్రభా తొందరగా మేము అంతా చెల్లించడానికి మీరు మాకు కృప చూపించండి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇజ్రాయేలీలు సముద్రం ఎప్పుడైనా చీల్చగలరా? ఆరిన నేల మీద పోగలరా? అయితే వారికి అసాధ్యమైన పని దేవుడు ఏం చేసినాడు? ఒకవేళ ఈ విశ్వాసంలో కింద మనం నిలబడకలేకపోతే మన ద్వారా దేవుడు పెద్ద కార్యాలు చేయలేడు. నాకు అర్థమైంది. ఫిలిప్ అన్న ఉద్దేశం ఏంటంటే, మేము ఫస్ట్ ఏం చెప్పినాం, యూత్ క్యాంపు జరగాలి, కాన్వకేషన్ జరగాలి, లేకపోతే పెద్ద మీటింగ్ విబిఎస్ జరగాల, సిస్టర్స్ మీటింగ్ జరగాల. ఆయన మనసులో పెట్టుకున్నాడు ఇది సరిపోదు. కాబట్టి దేవుని ప్రజలారా, మరి త్వరగా మనం అన్ని విషయాలలో దేవుడు కృపను అనుగ్రహించినట్టుగా ఆ మనిషి కోసం కూడా, స్థలం మనిషి కోసం కూడా ప్రార్థన చేయండి. మరి కఠినమైన హృదయం మార్చబడి తొందరగా మన స్వాధీనం చేసేటట్టుగా. భయపడకూడదు. విశ్వాసం మనం ఎవరమేమి. ఇప్పుడు మీరు చెప్పండి, ఊరికి అడుగుతా అయిపోయిందక్క, కొంచెం ఈరోజు లేట్ అవుతుంది ప్రార్థనలో కూడా. ఇది ఇప్పుడు దీని విలువ ఎవరన్నా అంటే 30 లక్షలు లేకపోతే 40, 30 అనుకో, తక్కువలో తక్కువ అనుకున్నా, ఇది మనం ఇంత పని చేస్తామని ఎప్పుడన్నా అనుకున్నామా? మన కాడు ఉండి చేసినామా? దేవుడు ఏం చేసిండు? ఆ టైంలో కావాల్సింది ఆ టైంలో ఏం చేసినాడు? స్థలం ఇచ్చే వ్యక్తి ఏమన్నాడంటే, గీయకపోయినా పర్వాలేదు పో అన్నాడు. ఉండు దాంట్లో ఫోన్ చేసి ముందు తొందరగా పోయి దాంట్లో వండుకో అన్నాడు. ఎవరైనా టౌన్లో వాళ్ళ స్థలంలో మీరు వండుకోండి అంటారా? ఎన్నోసార్లు చెప్పిన ఇవ్వకపోయినా పర్వాలేదు కొన్నాను. కానీ దేవుడు అట్ట మనసు కూడా మారుస్తాడు. వాస్తవంగా పెద్ద కొండ, కానీ విశ్వాసం ద్వారా ఏం చేయాలి? దీన్ని కూల్చాలి. ప్రభు ఆ రీతిగా